హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చూడబోయే సినిమా ద రన్నింగ్ మ్యాన్. ఇది 87లో అర్నాల్డ్ స్వార్జ్నెగర్ యాక్ట్ చేసిన సినిమా సీక్వెన్స్గా తీశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వెర్షన్లో మళ్ళీ తీశారు. సినిమా అయితే చాలా నీట్గా ఉంది. సో చిన్న స్టోరీయే. సో మనకి స్క్వాడ్ గేమ్ చూశారు కదా, సేమ్ అలాగే ఫ్యామిలీ కోసం మనీ కోసం ఓ గేమ్ ఆడతారు. ఆ గేమ్లో విన్ అయ్యి వస్తే డబ్బులు. సో ముగ్గురు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు చనిపోతారు, హీరో ఒకటి మిగులుతాడు. సో ఆ గేమ్ అంతా ఎలా ఆడాడు, 30 days ఆ గేమ్ ఆడి ఒక పీరియడ్ అయిన తర్వాత మనీ వస్తుంది. సో ఈ 30 days గేమ్లో మనోడు ఎలా గేమ్ ఆడాడో ఎలా చేశాడు అనేది బ్యాలెన్స్ స్టోరీ. నాకైతే చాలా నీట్గా చాలా బాగా తీశారు. యాక్షన్ ప్యాకేజ్ అయితే ఇరగొట్టేశారు. అసలు అక్కడ పేరు పెడతాను లేదు, అడల్ట్ కంటెంట్ లేదు. 2 hours 13 minutes మూవీ ఉంది. చాలా వండర్ఫుల్గా తీశారు, ఎక్కడ పేరు పడటానికి లేదు. అండ్ సినిమాలో బాగా డీప్గా వెళ్ళా ఉంటే ఆ సినిమాని బేస్ చేసి తీయడం కాబట్టి ఇది ఇప్పుడు జనరేషన్ కాబట్టి ఇంకా బాగా తీశారు. కానీ ఒక టైం అయిన తర్వాత గేమ్ బాగా హ్యాపీగా చూడొచ్చు. ఆ ఇక్కడి నుంచి అయితే సినిమా తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లన్నీ ఇస్తాడు. సో మూవీలో మనం సీన్ బై సీన్ ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీ మన అందరికీ కలిగించేలాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే చాలా నీట్గా ఉంది. నేనైతే 10 out of 7 ఇస్తాను. అడల్ట్ కంటెంట్లే కాబట్టి అందరూ హ్యాపీగా చూడొచ్చు. సో మన పేజ్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కొంచెం లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. సో కంటెంట్ కూడా చేయండి. అండ్ ఇలాంటి వీడియో మళ్ళీ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తూనే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రివ్యూ. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ ఒక సపోర్ట్ ఎప్పుడు నాతో ఉంటుందని కోరుకుంటూ మీ మాధవ మైండ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్.